నోట్ల రద్దు నిర్ణయం మంచిదైనా ఏకపక్షంగా ప్రణాళికారహితంగా చేయడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని జానారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అండగా ఉంటామన్న ఆయన ప్రజలు సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఇవాళ ఒక జాతీయ విపత్తు కంటే ఎక్కువగా ఒక సునామీ లేక ఒక తుఫాను కంటే ఎక్కువగా ఇవాళ ప్రజలందరూ బాధపడుతున్నటువంటిది మనకు బయటికి అర్థమవుతలేదు అధ్యక్ష. ఇవాళ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా నడపాలని అంటే మాత్రగా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని దీనికి సులువు చేయటానికి ఏ మార్గాలు అనుసరించాలనేటువంటిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, మనం కూడా వీలైనంత ఈ ముందస్తు ఆలోచన చేస్తే బాగుండేది కదా అనేటువంటిది మా ఉద్దేశం అధ్యక్ష. రైతులకు ఇత్తనాలు కొనుగోలు చేయటంలో కానీ లేక ఎరువులు ఇవ్వటంలో కానీ ఈ సీజన్కి ఇబ్బంది జరగకుండా చూడాల్సినటువంటి అత్యవసరం ఉంది. వాటిని వెంటనే సరిచేయాల్సినటువంటి అవసరం ఉందని, తర్వాత సర్కులేషన్కు మనీ ఇంకా ఎక్కువ తెప్పించి మీరు లీడ్ తీసుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఈ పరిష్కారాలని అవ్వటానికే మీరు ప్రయత్నం చేయాలి. నిన్న మొన్న కూడా కొంతమంది చనిపోయినారు, అంతకుముందు కూడా చాలామంది చనిపోయినారు. ఇట్లా ఇబ్బంది పడేలకు కొంత నష్టపరిహారం ఎక్స్గ్రేషియా ఏదన్నా ప్రకటించి వాళ్లకు ఉపశమనం కలిగిస్తూ ఆ తర్వాత మన సానుభూతిని తెలుపుదాం. ఈ ఇక్కట్ల కొరకు అందరూ కూడా ప్రయత్నం చేద్దామని నేను మనవి చేస్తున్నాను.